సికింద్రాబాద్లోని గోండా ఈశ్వర్య మెమోరియల్ ప్రభుత్వ పాఠశాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫర్నిచర్ అందజేశారు. ఐడీఏబీఐ బ్యాంక్ సహకారంతో సీఎస్ఆర్ నిధులతో 2 లక్షల విలువైన పాఠశాల సామాగ్రిని అందించారు. పాఠశాలలో విద్యార్థులకు ఉన్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని సామాగ్రిని అందజేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు, కనీస వసతులు కల్పించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. పాఠశాలలో అదనపు తరగతి గదులు, విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు మరుగుదొడ్ల నిర్వహణ మెరుగుపరచాల్సి ఉందని అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఆర్టీసీ డిపోలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. విధుల పట్ల నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తూ సంస్థ ప్రతిష్టను పెంచుతున్న ఆర్టీసీ ఉద్యోగులను సన్మానం చేసి ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే డిపోలో చెత్తను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన చెత్త డబ్బాలు కూడా పంపిణీ చేశారు. కడప జిల్లాలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సంబరాలు నిర్వహించారు. వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఇరిగిరెడ్డి వీరారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సాయిబాబా గుడి సన్నిధిలో సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేశారు. పేదలకు బట్టలు, పండ్లు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా అడ్డ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనాలు తనిఖీ చేశారు పోలీసులు. హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనాలకు జరిమానా విధించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ శనివారం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ స్టేషన్ పరిధిలో నాగలదిన్న మాధవరం చెక్పోస్టు పనితీరును సమీక్షిస్తామని చెప్పారు. ఎవరైనా అక్రమ మద్యం, నాటుసారా సరఫరా చేసే వారి వివరాలు తెలిస్తే స్థానిక ఎక్సైజ్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. గంజాయి మీద కూడా దృష్టి సారించి గట్టి నిఘా పెంచుతున్నామన్నారు. కోర్టు మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువ మంది నిందితులకు శిక్షలు పడతాయన్నారు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్. గత 2 ఏళ్లుగా సీఎంసీ ఏర్పాటు చేయడం వల్ల బాధితులకు న్యాయం చేయగలిగామని చెప్పారు. ఎక్కువ మంది నిందితులకు శిక్షలు పడుతున్నట్లు వెల్లడించారు. ఎంపీ కేశినేని శివనాథ్ నేతృత్వంలో హైదరాబాద్లోని ఎన్ఐఆర్డీలో 4వ బ్యాచ్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ విజయవంతంగా పూర్తయింది. డిసెంబర్ 18 నుంచి 20 వరకు సిఎస్ఈబీ తయారీపై మహిళలకు 3 రోజుల ట్రైనింగ్ ఇచ్చారు. ఈ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేశినేని జానకి లక్ష్మి హాజరయ్యారు. ఎన్ఐఆర్డీ, ఎన్టీఆర్ జిల్లా ఎస్హెచ్ఐజీకి చెందిన 35 మంది మహిళలు శిక్షణ పొందారు. 60 మంది మహిళలు బంగారం కావాలంటూ బంగారు షాపుకి వెళ్లి ఆ షాపు యజమానిని బురిడి కొట్టించి 1,50,000 విలువైన వెండిని దొంగిలించారు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో జై గణేష్ జ్యువెలరీ షాపులో చోటు చేసుకుంది. పట్టపగలే 6 మహిళలు వెండి పట్టీల బాక్స్ దొంగతనం చేసి జారుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. తాడేపల్లిలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అంజనీరెడ్డి కాలనీ డొంక రోడ్ నుంచి బైపాస్ రాయల్ ఫామ్కు వెళ్లే మార్గంలో పొలాల్లో యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడిని ఆటో డ్రైవర్ వెంకట్గా గుర్తించారు స్థానికులు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లపట్నం జానాపాడు రోడ్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు గురజాల నియోజకవర్గం నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ ఏర్పాటు చేశారు.